విజయ్ దేవరకొండ ఒక టాలెంటెడ్ హ్యాండ్సమ్ హీరో. ప్రస్తుతం స్టార్గా ఎదుగుతూ ఉన్న దశ. అయితే ఆన్ స్క్రీన్పై కాకుండా ఆఫ్ స్క్రీన్లో తన ప్రవర్తన తీరుతో తన గోతుని తానే తవ్వుకుంటున్నాడు విజయ్ దేవరకొండ అని విమర్శిస్తున్నారు విమర్శకులు. ఇక విషయానికి వస్తే విజయ్ దేవరకొండ కల్కి చిత్రంలో అర్జునుడి పాత్రలో ఒక గెస్ట్ రోల్లో కనబడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ గెటప్కు ఆయన ఎంతమాత్రం సూట్ కాలేదు. నెటిజన్స్ ఆయన గెటప్ను మాత్రమే కాదు, ఆయన డైలాగ్ డెలివరీని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఆ ట్రోల్స్ను విజయ్ దేవరకొండ సహించలేకపోయారు. మరో ప్రక్క విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, కేసీఆర్ ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో కొన్ని పేజీలు అకారణంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు వంటి హీరోలను విమర్శించడం మొదలుపెట్టారు. వారి విమర్శల వెనుక విజయ్ దేవరకొండ గారి స్వయంగా ఉన్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. తన పాత్రపైన, తన వాచికంపైన విమర్శలు వస్తే అది తన ప్రాబ్లం. మధ్యలో తెలుగు సినీ సూపర్ స్టార్స్, వారి అభిమానులు ఏం చేశారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అంతేకాదు సదరు విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్ పేజీలు ప్రాంతీయ అభిమానాన్ని కూడా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఉదాహరణకు, మీ తెలుగు సినీ హీరోలందరూ మా తెలంగాణ ప్రాంతవాసుల భిక్ష అన్నట్లుగా వారు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వారు విజయ్ దేవరకొండను స్వయం కృషితో పైకి వచ్చారని వెనకేసుకుని వస్తూ ఉంటారు. కానీ అది పచ్చి బూతు. విజయ్ దేవరకొండ కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినవారే, పైపెచ్చు కేసీఆర్కు దూరపు బంధువే. పైపెచ్చు విజయ్ దేవరకొండ తండ్రి గారు కూడా సినీ ఇండస్ట్రీలో టెక్నీషియన్గా రాణించిన వారే. ఏది ఏమైనా విమర్శకులు చేసే విశ్లేషణ ప్రకారం విజయ్ దేవరకొండ గారికి ఆఫ్ స్క్రీన్లో అహంకారం ఎక్కువ ఉన్నా, లేదా ఇతర హీరోల మీద పడి ఆయన ఏడ్చినా అది తప్పు అని అందరూ భావిస్తున్న విషయం. అందుకే విజయ్ దేవరకొండ ప్రాంతీయాభిమానం వంటివి రేకెత్తించకుండా, ఇతర హీరోల జోలికి వెళ్లకుండా తన పనేదో తాను చేసుకుంటూ విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా స్టార్ హీరోగా చాలా కాలం పాటు నిలబడతారు.